గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్లలో చూపిన ఆసక్తి నాణ్యతలో కానీ మరమ్మతుల్లో కానీ ఎందుకు చూపలేదని ప్రశ్నించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శుక్రవారం కాంగ్రెస్ మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అది కూడా డబ్బుల సర్ప్లస్ ఉండి మనం కట్టలేదు. ప్రతి రూపాయిని అప్పు చేసి 10 నుంచి 12% వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టులు ఇవి. వీటిని అప్పటి ఉన్న ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటో ఇందాక నేను చెప్పిన దాంట్లో మీకు అర్థమైంది. అధికారులు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదో అర్థమైంది. మా కోమటిరెడ్డి గారు ప్రశ్నించినట్లు అధికారుల్ని ప్రభుత్వంలో ఉన్న మేము ప్రశ్నిస్తుంటాను, ఇలా చేయమంటాం. మేము చేయమని అన్నప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీస్ మీరు ఎందుకు ఆనాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు? నిజంగా మేము ప్రెజర్ పెట్టి ఉంటే మీరు ఆనాడే ఇందాక మా కోమటిరెడ్డి గారు అన్నట్టు మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదు అన్నది కూడా నా ప్రశ్న. ఇది ఒక్క డ్యామే కాదు, పైన అన్ని డ్యాములకు కూడా వర్తించుతుంది. రెండవది, ఈ పంపులు ఏదైతే పంపులు మునిగాయి, పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను. ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా నేను ఆ రోజే చెప్పాను. 126 మీటర్ సైట్లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను. ఇది మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్కులేట్ చేసే రోజు 126 లెవెల్ పెట్టారు. మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు. ఇది 28 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, 30 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో మీకు తెలియదు కాదు. మీరు ఆ 126 లెవెలే కట్టి ఉంటే ఆనాడు అన్ని పంపులు మునిగాయా అని జరిగిన నష్టం ఏంటి? మీరు నిజంగా 124లోనో 122లోనే కట్టారు. మీరు ఆ పంపులకి ముందు స్టాప్ లాక్ గేట్స్ ఉన్నాయి. మీవి ఫ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ ఫ్లడ్ ఆ పంపుల మీద పడి ఆ పంపులు మునిగిపోయి డ్యామేజ్ జరిగిందని మీరు అన్నారు. మీకు ఇటువంటి ప్రమాదము విపత్తు వస్తుందనే మీరు ఫ్రంట్లో స్టాప్ లాక్ గేట్స్ పెట్టారు. మీ స్టాప్ లాక్ గేట్స్ ఆ రోజు పని చేసాయా? చెయ్యకపోతే దానికి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఆ స్టాప్ లాక్ గేట్స్ పని చేయని కారణంగానే తెలుసో తెలియకో మీరు లో లెవెల్లో కట్టిన పంపులు మునిగాయి. దాని ఫ్రంట్ ఉండే వాళ్ళు కూడా టోటల్గా కొలాప్స్ అయింది. సుమారు 100 కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది. ఆ టెక్నికల్గా ఎవరు దానికి డిజైన్స్ అప్రూవల్ ఇచ్చారు? ఆ డిజైన్స్ అప్రూవల్ ఇచ్చిన అధికారుల మీద కనీసం ఏమైనా రివ్యూ చేసి దాన్ని మీరు డిబేట్ పెట్టారా?